దేవుడు తలుపులు తీస్తాడు. అయితే వాక్యానుసారంగా జీవిస్తే బుద్ధిగల కనికులు బుద్ధిలేని కనికులు వాడు చేసిన 10 మంది సిద్ధపడ్డారు. కానీ ఆ సమయానికి సిద్ధపడతో లేదు. ఆ సమయానికి 5గురు మెలుకుతో లేరు. ఆ సమయానికి 5గురు కునికి నిద్రించినట్టుగా ఉన్నారు. దీవిటిలో నూనె అయిపోయింది. వస్తాడులే పెళ్లి కుమారుని ఆలస్యంగా ఉన్నారు. ఆ సమయానికి సిద్ధపడతో లేరు. ఏమైపోయారు? విడిచిపెట్టబడ్డారు. పెళ్లి కుమారుడు అర్ధరాత్రి వేళ వచ్చినప్పుడు సిద్ధపడిన వారు పెళ్లి విందుకు వెళ్ళారు. కానీ ఆ తర్వాత ఏమైంది? తలుపులు వేయబడినాయి. తర్వాత తలుపులు కొట్టారు. అంతటా తలుపు వేయబడినాయి అని అంటాడు. అంతటా తలుపులు వేయబడిన మాట చూస్తాం అక్కడ. ఉపయోగం లేదు. ఎందుకంటే దేవుడు తలుపు వేశాడు అక్కడ. నోవాహు దినంలో కూడా జలప్రళయం వచ్చినప్పుడు అక్కడ ఉంటుంది, దేవుడే ఓడ తలుపులు బిగించినంటాడు. అంటే దేవుడే తలుపు వేసాడు. ఎవరు రక్షించబడారంటే ఆ ఓడలో ఉన్నవారు రక్షించబడ్డారు. అంటే దేవుడు వేస్తే ఎవరు తీయలేరు, ఆయన తీస్తే ఎవరు వేయలేరండి. అయితే ఆ బ్లెస్సింగ్, ఆ తాళపు చెవి అది తీయబడాలన్నా, ఆశీర్వాదం నీ చేతిలోకి రావాలంటే నువ్వు వాక్యానుసారంగా జీవించే వ్యక్తిగా ఉండాలి. అదే కండిషన్.